నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రూరల్ నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలబెడదాం. మరో 30 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టబోతున్నాం. ప్రజా సమస్యలపై కలిసికట్టుగా పనిచేద్దాం. కార్యకర్తలు తీసుకువచ్చే సమస్యలపై స్పందిస్తాం. కష్టపడి పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు వస్తుంది. జనసేన బీజేపీ శ్రేణులతో సమన్వయంతో వెళ్దాం. ఆర్థిక ఇబ్బందులున్న కూటమి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తోంది. వైసీపీ వాళ్ళ విమర్శలను తిప్పికొట్టాలి. రూరల్ నియోజకవర్గ టీడీపీ కమిటీల ప్రమాణ స్వీకారంలో ఎమ్మెల్యే గోరంట్ల. అంగరంగ వైభవంగా శ్రీ ఉమా మార్కండేయ స్వామి ఆలయ పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం 2029లో రాబోయే పుష్కరాలకు ప్రజలకు సేవ చేసే భాగ్యం ఈ పాలక మండలికి రావడం ఎంతో అదృష్టంగా భావించాలి. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. దేశ ప్రగతిని మలుపు తిప్పిన మహనీయుడు స్వర్గీయ పండిట్ జవహర్ లాల్ నెహ్రూ. కాంగ్రెస్ శ్రేణులు ఘన నివాళి. అందరం కలిసికట్టుగా కృషి చేసి రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలబెడదామని టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యులు రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పిలుపునిచ్చారు. స్థానిక ప్రియాంక గార్డెన్స్ లో రాజమండ్రి రూరల్ నియోజకవర్గం బూత్, యూనిట్, క్లస్టర్, గ్రామ, మండల, వార్డ్ అలాగే అనుబంధ కమిటీల ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం గురువారం సాయంత్రం కోలాహల వాతావరణంలో జరిగింది. నూతన కమిటీల చేత ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ అరాచకాలపై సమిష్టిగా పోరాటం చేశామని గుర్తు చేశారు. అరాచకాలను ఎత్తి చూపిస్తూ సహేతుకంగా విమర్శలు చేశామని అన్నారు. ముందు వరుసలో ఉండి పోరాటం చేశామని గుర్తు చేశారు. గత ప్రభుత్వం మనపై ఒక్క కేసు కూడా పెట్టలేకపోయిందని అన్నారు. కార్యకర్తలపై ఈగ వాలకుండా చూశానని ఆయన అన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని, ఆర్థికంగా రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఆయన విమర్శించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్థిక ఇబ్బందులున్నా సరే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వేగంగా అమలు చేస్తోందని ఆయన అన్నారు. ముఖ్యంగా రూరల్ నియోజకవర్గంలో ఇప్పటికే కోట్లాది రూపాయల పనులు జరుగుతున్నాయని, మరో 30 కోట్ల రూపాయల పనులు మంజూరవుతున్నాయని, త్వరలోనే అంచనాలు రూపొందించి పనులు చేపడతారని ఎమ్మెల్యే గోరంట్ల చెప్పారు. ప్రభుత్వం చేసే కార్యక్రమాలను ప్రచారం చేయడంతో పాటు వైసీపీ విమర్శలను తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. జనసేన, బీజేపీ శ్రేణులను కూడా కలుపుకొని సమన్వయంతో పనిచేద్దామని ఎమ్మెల్యే గోరంట్ల సూచించారు. ఈ కలయిక కలకాలం ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కష్టపడి పనిచేసే కార్యకర్తలకు తప్పకుండా గుర్తింపు వస్తుందని, ఇప్పటికే చాలా మందిని కమిటీలలోకి తీసుకున్నామని, జిల్లా కమిటీలలో కూడా అవకాశాలు వస్తాయని ఆయన అన్నారు. వివిధ కార్పొరేషన్లో అవకాశాలు కల్పిస్తున్నామని అన్నారు. కార్యకర్తల్లో పేదలకు కూడా ప్రభుత్వ పథకాలు వర్తించేలా చూడడం, వయసు మళ్లిన కార్యకర్తలు కష్టాల్లో ఉంటే ఆదుకోవడం చేయాల్సిన అవసరం ఉందని గుర్తించి ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే గోరంట్ల తెలిపారు. ఎంతో అభిమానంతో రూరల్ నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించినందుకు కార్యకర్తల గౌరవం పెంచేలా నడుచుకుంటానని ఆయన అన్నారు. కార్యకర్తలకు గౌరవం దక్కాలనే ఉద్దేశ్యంతో పార్టీ దృష్టికి సమస్యలు తీసుకువెళ్లి ఎలా పరిష్కరించాలో కూడా సూచనలు చేస్తున్నానని గోరంట్ల చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వెలుగుబంటి సత్యప్రసాద్, రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవిరామ్ కిరణ్, రూరల్ మండల తెదేపా అధ్యక్షులు మత్సెటి ప్రసాద్, కడియం మండల తెదేపా అధ్యక్షులు వెలుగుబంటి రఘురాం, టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి, ఏపీఐఐసి డైరెక్టర్ మార్గని సత్యనారాయణ, ఏఎంసీ వైస్ చైర్మన్ బోడపటి గోపి, రాష్ట్ర శాలివాహక కార్పొరేషన్ డైరెక్టర్లు పండూరి అప్పారావు, దాలిపర్తి వేమన, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ మద్దామణి, డైరెక్టర్ కర్రి అప్పలస్వామి, గంగిన హనుమంతరావు, నున్నా కృష్ణ, అన్నదేవుల చంటి, కురుక్కురి కిషోర్, చెల్లుబోయిన శ్రీనివాస్, ప్రత్తిపటి రామారావు చౌదరి, కామిని భాస్కర్ చౌదరి, శీలం గోవింద్, వాసంశెట్టి నాగబాబు, పెన్నమరెడ్డి ఈశ్వరుడు, గంగిన జాహ్నవి, పిల్ల తనూజ, గంగిన నాని, అడ్డాల శ్రీను, బొప్పన శ్రీను, దండముడి బాపినీడు, వట్టికొట్టి దత్తుడు, షేక్ సిద్ధయ్య, రొంపిచెర్ల యాంటోనీ, ఏడాకుల వెంకటేశ్వరరావు, చలమూరి సత్యనారాయణ, పల్లి సాయి, కొప్పిశెట్టి చిన్ని, బంగారు రాజు, పాలిక వెంకటరమణ,
మరియు గ్రామ మండల వార్డు అనుబంధ కమిటీల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఒకటే చెప్తూ ఉన్నాం, తెలుగుదేశం బడుగు బలహీన వర్గాల ఉద్ధరణ కోసం, రాష్ట్ర ప్రగతి కోసం కృషి చేస్తుంది. అన్న రామన్న మొదలుపెట్టిన కార్యక్రమాలు వాళ్ళు అమలవుతా ఉన్నాయి. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి ఇల్లు అనేది లక్ష్యంగా పెట్టారు. మహిళా విధేయం, రైతు చైతన్యం, కార్మిక సంక్షోభం లేకుండా చూడటం, ఆ లక్షణాలతో తెలుగుదేశం పార్టీ ప్రారంభమైంది. ఇవాళ సంక్షేమంలో భారతదేశంలో ఎక్కడ లేదా సంక్షేమ కార్యక్రమాలు మన రాష్ట్రంలో అమలవుతున్నాయి. 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ప్రతి వ్యవస్థని పునరెళ్ళేలాగా చేశారు. సంక్షేమం లేదు. బటన్ నొక్కాను దోచుకున్నాననే లక్ష్యంలో గత ప్రభుత్వం నిర్వర్తించిన పరిశ్రమగా ఉద్యోగాలు లేవు, ఉపాధి లేవు, సంక్షేమం లేదు. ఈ రోజున అధికారంలోకి వచ్చిన వెంటనే వాళ్ళు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. ఇవాళ 2 విషయాలు. నేను నగరంలో 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. ఫౌండర్ మెంబర్ని జిల్లాలో రాష్ట్రంలో రామారావు గారి తర్వాత నన్ను పిలిచి 2 జిల్లాల బాధ్యతలు అప్పచెప్పినప్పుడు 2 జిల్లాలు అనేక మంది నాయకులు తయారు చేసిన ఏకైక నాయకుడిని గుర్తించారు అనే విషయం మర్చిపోవాలి. ఎంతో మంది నా చుట్టూ తిరిగిన వాళ్ళు, అవకాశాలు ముందుకొచ్చుకున్న నన్ను గురించి లూజ్గా మాట్లాడే వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ ఎంతో మంది రాష్ట్ర వ్యాప్తంగా తయారు చేశారు నాయకులు. నేను స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, స్ట్రగుల్లో కూడా నాయకత్వ లక్షణాన్ని ముందుకు తీసుకెళ్లే లక్షణంలో ముందుకెళ్ళాం. ఈ రోజుకి గుర్తు పెట్టుకుని పేరున పిలవడానికి ప్రయత్నం చేస్తాం. మర్చిపోకండి. ఎక్కడైనా సరే నగరంలో కానీ రాష్ట్రంలో కానీ పేరును పెట్టి పిలిచి మాట్లాడే శక్తి ఉన్న ఏకైక నాయకుడు నేను. ఇది నాకు భగవంతుడు ఇచ్చిన ఆశీర్వచనంగా భావిస్తా ఉన్నాను. కార్యకర్తలను గౌరవించుకోలేని నాయకుడే కాదు. 1, 2, 3, 4, 5, 6, 7 సార్లు గెలిపించారా మీకు? ఇక్కడ అక్కడ ఎక్కడైనా సరే ఆ రోజున బలవంత పెళ్లి బీజేపీ సీటు పట్టుబట్టారు. ఆఖరికి నన్ను రోడ్లో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఆఖరికి నాకు 2 బీఫారాలు ఇచ్చిన ఏకైక నాయకుడు నేనే. అందరూ 1 బీఫారాలు చేస్తాను. 2 బీఫారాలు ఇచ్చి నీకు ఎట్ట కావాలంటే చేసుకోమన్నప్పుడు నన్ను అడిగాడు చంద్రబాబు గారు, నీకన్నా భయపడుతున్నావా రోడ్లకి వెళ్తాను? నాకు భయం ఎందుకంటే అక్కడైనా 20,000, 10,000, 5,000 గెలుపు గ్యారంటీ ఎంత పరిస్థితి అయినా. కానీ నాకు రాజమండ్రి స్ట్రాంగ్ సీట్ నన్ను ఎందుకు మారుస్తారన్నారు. ఆఖరి 2 బీఫారాలు నీ ఇష్టం అనేది చేసుకోమన్నారు. 2 బీఫారాలు ఇచ్చారు. కానీ ఆ రోజున రూరల్లో సబ్స్టిట్యూట్ లేదు, ప్రత్యామ్నాయం లేదు. కనుక సీటు పోద్దన్న భయంతో మళ్ళీ నేను అక్కడే ఉన్నాను. నా అదృష్టం కొద్ది 3 సార్లు మళ్ళీ రూరల్లో పెరిగాను. మొన్న స్ట్రగుల్ వచ్చింది. సీటు నీదే, 2 బీఫారాలు తీసుకెళ్ళమన్నారు. వెళ్ళాను హైదరాబాద్. బీఫారాలు పంపిస్తున్నాం, బయలుదేరమన్నారు. విమానం దిగి వచ్చేటప్పుడు చావు కప్పుచాలుగా చెప్పారు. సీటు మీదే కానీ కొంచెం ఆలస్యం అవుతుంది. అరే ఫౌండర్ మెంబర్ని, జిల్లాలో ఫౌండర్ మెంబర్ని, నా సీట్ ఆపడం ఏంటని చెప్పాను. మాకేదో ఆయన గోతా కొట్టించారు కొంతమంది నాయకులు. పవన్ కళ్యాణ్ గారు మాకు సీట్ ఇచ్చాడని చెప్పి గబ్బులేరు. ఆయన పరువు కోసం అని ఆపాల్సి వచ్చిందని నేనన్నా, ఆయన పరువు కోసం నా పరువు ఎందుకు చేస్తారని. సరే పోటీ చేసాం, గెలుస్తామని తెలుసు. 5 ఏళ్ళు మనం పోరాటం చేసాం. అసెంబ్లీలో మగాడిని అనిపించుకున్నాను. అన్ని మనిషి గారు ఫ్రంట్ లైన్లో పోరాడాను. వెరవలా నా జోలికి రాలేకపోయారు. నియోజకవర్గంలో కార్యకర్తల జోలికి రాలేకపోయారు. 5 ఏళ్ళు అధికారంలో ఉన్న మీరు ఎవరికైనా కేసులు పెట్టారా? ఎవరికైనా ఇబ్బంది కలిగిందా? నా జోలికి రాలేదు, మీ జోలికి రానిలేదు. అది బుచ్చి సోదరు యొక్క శక్తి. అందరూ కేసులు పెట్టారు, 50 కేసులు 30 కేసులు అంటారు. మరి నా జోలికి రాలేదు. మా అబ్బాయి రవిరామ్ కిరణ్ నేను సోషల్ మీడియాలో పైనీర్ చేశాం. నేను వేసే పంచుకి దద్దరిల్లిపోయింది. ఏం మాట్లాడలేకపోయాను. మమ్మల్ని చూసి పార్టీ ఇలా చెయ్యాలని నిర్ణయించింది. మమ్మల్ని చూసి నేర్చుకుంది. మమ్మల్ని చూసి మిగతా నాయకులు తయారయ్యారు. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డిని ఏకని రోజు లేదు. మీడియాలోకి వెళ్ళాను, సోషల్ మీడియాలోకి వెళ్ళాను, మీడియాలో డిబేట్లో పార్టిసిపేట్ చేశాం, వెలగదీశాం. మీరందరూ పోరాడారు. ఇప్పుడే పద్మగారు చెప్పారు, ఏ కార్యక్రమం ఇచ్చినా మా అమ్మాయిలంతా కూడా తిరిగారు. మీరంతా తిరిగారు. ఇంటికి రోల్ మోడల్గా చేసాం, సర్వే చేసాం.
ఇంటింటికి సర్వే చేసాం, బ్యాగ్స్ ఇచ్చాం, బత్తా ఇచ్చాం, ఇంటింటికి తిప్పాం. ఫలితంగానే 64,000 మెజార్టీలు మీరు ఇవ్వగలిగారు. మాజీ మంత్రి డబ్బులు ఇచ్చారు, చాలా భారీ ఎత్తున తెచ్చారు. నేను చెప్పాను, మీరు ఓడిపోతున్నారా, డబ్బులు పంచవద్దు, నేను పంచున్నాను. అబ్బాయి మాకు డబ్బులు వచ్చేసి మేము పంచక తప్పదన్నారు. ఓడిపోవడం ఖాయమేనే అని చెప్పారు. తుక్కిందో ఓడిచ్చేశారు. ఇవాళ ఏదో అవాకులు జవాకులు మాట్లాడితే ఎవరైనా దారి పోయే కుక్క కూడా మనం చూసి మాట్లాడుతుంది. అలాంటి వాళ్ళ గురించి ఎందుకు పట్టించుకోవాలి? అందులోని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం అని, దోపిడీ ప్రభుత్వం, వాళ్ళ గురించి మనకు అనవసరం. ఇవాళ సమస్యలు ఉన్నాయి తమ్ముడు. రాష్ట్రంలో కార్యకర్తల కోసం మాట్లాడే నాయకుడిని నేను మర్చిపోకండి. కార్యకర్తల సంక్షేమం కోసం, కార్యకర్తలే బలం చెప్పుకోవటం కాదు, కార్యకర్తలకు ఎలా సహాయం చేయాలి. నేను చంద్రబాబు గారు బిడ్డ కోసం చేశాను. మనం చెబుతున్నాం, అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఏనాడు లేనన్ని పదవులు భర్తీ చేస్తా ఉన్నారు. కమ్యూనిటీ వైజ్గా, కులాల వారీగా, ప్రాంతాల వారీగా భర్తీ చేస్తా ఉన్నారు. కనీసం 10,000, 20,000 నెలల వారికి జీతాలు వచ్చే కార్యక్రమం అమలవుతా ఉంది. ఏనాడు లేని పదవులు వస్తా ఉన్నాయి. ఆశించే వాళ్ళు ఉన్నారు, అందరూ ఆశిస్తారు, అందరికి ఇవ్వలేకపోవచ్చు. నా వరకు నేను మీరు ఏది తెచ్చినా మీ తరఫున మాట్లాడుతూ ఉన్నాం, మీ తరఫున పనిచేస్తూ ఉన్నాం. ఇవాళ 262 మందికి మీరిచ్చిన మాట తీసుకొని సీఎం గారికి అప్పచెప్పారు. 2,62,00,000 రూపాయలు నిధులు, 1 రూపాయి ఖర్చు లేకుండా తెచ్చించాం. మీ ద్వారానే చెక్కులు ఇస్తా ఉన్నా, మీ గౌరవం కోసం. చెక్కులు వచ్చినప్పుడు వాళ్ళు పిలిపిస్తున్నారు, మిమ్మల్ని రమ్మంటున్నారు. మీ చేతులతోనే కూడా చెక్కులు ఇప్పించే కార్యక్రమాలు చేస్తున్నారు. మీ గౌరవం. వార్డులోకి వస్తే పని చేస్తే మిమ్మల్ని కొబ్బరికాయలు కొట్టుకుంటాను, నేను కొట్టడం కాదు. నా గౌరవం చాలు. 44 ఏళ్ళుగా నాకున్న గౌరవం. మీకు కండవా వేస్తే నాకు సంతోషం, మీరు కొబ్బరికాయ కొడితే సంతోషం. అందుకని మా అమ్మాయి గారు వస్తే టగటగ మీరు కొట్టేనా మన ముందు ఆటేదో కొట్టేస్తారు, చూస్తున్నారు. ఆ గౌరవం మీకు ఇవ్వాలి. కార్యకర్తకి న్యాయం జరగాలి. ఆలోచన చేస్తూ ఉన్నాం, ఎలా ఆదుకోవాలి. మన సమస్య ఉంది. అర్హతగా మెరిట్ ప్రకారం పోస్టులు ఇస్తా ఉన్నారు. దాని ఫలితంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. నామినేటెడ్ పోస్టులకు అవకాశం లేదు. 16,000 చిల్లర పోస్టులు ఉపాధ్యాయులు నియమిస్తే అంత మెరిట్లో ఒక్క మాట పడకుండా జరిగిపోయింది. 6,000 పైచిలకు కానిస్టేబుల్ ఉద్యోగాలు మెరిట్లో జరిగినాయి. చోళరాజుల కాలం నుంచి తరతరాలుగా ప్రతిష్టాత్మకమైన ఆలయంగా ప్రసిద్ధి చెందిన శ్రీ ఉమా మార్కండేయ స్వామి ఆలయ ప్రతిష్టను సనాతన ధర్మాన్ని కాపాడుతూ భక్తులకు ఆధ్యాత్మిక భావనతో సేవలందించాలని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కోరారు. శ్రీ ఉమా మార్కండేయ స్వామి ఆలయానికి నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. స్థానిక ఆలయం వద్ద శుక్రవారం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రె శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని పాలక మండలి కమిటీని అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నగర చరిత్రలో మొట్టమొదటిసారిగా నగరంలో అంతర్భాగమైన రాజస్థానీలకు చెందిన వ్యక్తికి ఆలయ కమిటీ చైర్మన్ పదవి ఇవ్వడం దేవుని ముందు అందరూ సమానులేనని మరోసారి నిరూపితమైందని అన్నారు. నగరంలోని అన్ని దేవాదాయ కమిటీలను, సామాజిక వర్గాలని సమన్వయం చేసుకుని కూటమి పార్టీల ఐక్యతకు నిదర్శనంగా నియామకాలు చేపడుతున్నామని అన్నారు. రాజస్థానీ జైనులు ఎక్కడికి వెళ్లినా రాజమండ్రి నగరాన్ని మాతృభూమిగా భావిస్తారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆనాటి పాలక మండలి సభ్యులు ఎన్నో తప్పులు చేశారని, వారికి ఆ మహాదేవుడే తగిన శిక్ష విధించారని అన్నారు. సనాతన ధర్మం పరిరక్షిస్తూ ఆధ్యాత్మిక భావంతో భక్తులకు సేవలందించడం బాధ్యతగా భావించాలని అన్నారు. ఆలయ కమిటీ చైర్మన్గా నియమితులైన మదన్ రాజ్ పురోహిత్కు ఆ మహాదేవుడు పదవిని అందించినట్లుగా భావించాలని అన్నారు. ధ్వజస్తంభానికి అవసరమైన 58 అడుగుల చెట్టు కాండం త్వరలో నగరానికి వస్తుందని, భారీ ఎత్తున ధ్వజస్తంభం పునఃప్రతిష్ఠ కార్యక్రమం చేపడతామని అన్నారు. ఆలయానికి నూతన కమిటీ చైర్మన్గా నియమితులైన మదన్ రాజ్ పురోహిత్ మాట్లాడుతూ ఆ మహాదేవుడు తమ కుటుంబ ఇలవేల్పని ప్రతిష్టాత్మక ఆలయానికి చైర్మన్గా నియమితులు కావడం తన పూర్వజన్మ సుకృతమని అన్నారు. ప్రజా ప్రతినిధుల, అధికారులు, దాతలు, పాలక మండలి సహకారంతో ఆలయం అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు నూతన కమిటీ సభ్యులను
పూల మాలలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఒక రాజస్థానీ సంఘానికి సంబంధించిన నా సోదరుడైన మదన్ పురోహిత్ గారికి ఇచ్చినందుకు సంఘీభావం తెలపడానికి వచ్చిన మీ అందరికీ, మరి ముఖ్యంగా మీ అందరికీ, మీడియా వారికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మదన్ సింగ్ రాజ పురోహిత్ గారు, డైరెక్టర్లుగా పి నాగేశ్వరరావు గారు, రాజ పురోహిత్ రూప్ సింగ్ గారు, బి నాగసత్య రవికుమార్ శర్మ గారు, శరపతి వీర వెంకట సత్యనారాయణ గారు, జి సువర్చల గారు, బి లీలావతి గారు, బి దీపిక గారు, గొంగాడ సురేష్ గారు, గౌతమి గారు, పద్మావతి గారు, సుబ్రహ్మణ్య కుమార్ పెద్దింటి, ఎక్స్ ఆఫీసర్ మెంబర్ గా సుబ్రహ్మణ్య కుమార్ పెద్దింటి గారు, మొత్తంగా 12 మందిని ఈరోజు మన బాడీగా ఎన్నుకోవడం, ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం చేయడం కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు దాకా అనేకమైన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాలు జరిగినాయి, కానీ ఈ మాదిరిగా ఇంతమంది రావడం అన్నది ఇప్పుడు దాకా ఏ ఒక్క ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో కూడా జరగలేదు. అంటే మీరందరూ కూడా ఈ కమిటీకి మీ హర్షాన్ని, ఆమోదాన్ని ఈ విధంగా వ్యక్తం చేసినందుకు కూటమి తరపున మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు అనేక విధాలుగా ఆలోచించాం, ఎవరిని వెయ్యాలి, ఎలా చెయ్యాలి అన్నది. తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన అందరితో చర్చించిన తర్వాత ఒకటే నిర్ణయించుకున్నాం, తప్పకుండా మదన్ సింగ్ గారికి ఇవ్వాలి, రాజస్థానీ కుటుంబ సభ్యులకి ఇవ్వాలి, వాళ్ళందరూ కూడా ఈ నగరంలో అంతర్భాగం అన్నది తెలియచేయాలనే ఈ కార్యక్రమం కూడా చేశాం. మొన్ననే బేరు గారు వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉన్నారు, సార్ నేను ఏ ఊరికి వెళ్ళినా, ఒకవేళ రాజస్థాన్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మళ్ళా రాజమండ్రికి వచ్చేంత వరకు నిద్ర పట్టదు సార్, మా ఎవరికి కూడా అలా అలవాటు అయిపోయింది, నా ఊరు సార్ ఇది అని. బ్రిడ్జ్ కానీ లేకపోతే 4th బ్రిడ్జ్ అమ్మట కానీ ట్రైన్ వస్తూ ఉంటే తెలియని ఆనందం, నా ఇంటికి నేను వచ్చేస్తున్నాను అన్న భావన వచ్చింది సార్, ఉంటా ఉంది అని అన్నప్పుడు ఆ భావన మీకే కాదు మా అందరికీ కూడా ఉంది. కాబట్టి ఈరోజు చైర్మన్ గా వేసామన్న విషయం మనందరం కూడా గమనించాలి. పట్ల ఈ తీరని తప్పు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఆ తప్పు ఏంటన్నది, వాళ్ళు చేసిన తప్పిదం ఏంటన్నది, ఎలాగ ఈ బాడీ కూటమి ప్రభుత్వం సరిచేస్తుందన్నది అతి దగ్గరలో తెలియజేస్తాం. ఇది ఒక అరిష్టం. ఆ అరిష్టాన్ని సరిచేయడానికి సుమారు 7 నెలలు పట్టింది మాకు. ఒకానొక సమయంలో నిద్రలేని రాత్రులు గడిపిన రోజులు ఉన్నాయి. నేను గాని, సోదరులు దీపు గాని, మన నమ్మకం. కానీ ఆ సంపద ఎవరిది? దేవునిది. అంటే దేవుడు సంపద దేవుడికే వెచ్చించాలి, అది మన సంపద కాదు, కాకూడదు కూడా అనే విషయం గమనించుకోవాలి. కానీ గతంలో ఆ శివయ్య యొక్క అనుగ్రహం వీళ్ళందరిపైన ఉంది కాబట్టే ఎంతో ప్రతిష్టాత్మకమైనది. 12 సంవత్సరాలకి ఒకసారి వచ్చే పుష్కరాలకి వీరు ఉంటున్నారు అని అంటే ఎంతటి అదృష్టం, ఎన్నో జన్మల సుకృతం ఇలా ఉండడం అన్నది. కాబట్టి ఈ అవకాశం దేవుడు మీకు ఇచ్చారు అని అంటే, ఎంతో మంది ఆశావాహులు ఉండగా ఇచ్చారు అని అంటే, మీ దగ్గర నుంచి ఎంతో సేవ చేస్తారని ఆశిస్తారు. కాబట్టి ఆ సేవ చెయ్యాలి, భక్తులు ఒక మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవాలి, సంస్థకు ఆస్తులు పరిరక్షించాలి, సనాతన ధర్మాన్ని రక్షించాలి. అన్ని అంశాల్లో కూడా ఆలోచించి అడుగులు ముందుకు వేయాలనేది నా తాలూకు ఆలోచన. కార్యకర్తలకి, నాయకులకి అందరికీ నా స్వాగతం, సుస్వాగతం. అలాగే మన రాజమండ్రి ఎమ్మెల్యే శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు నాకు ఈ అవకాశం కలిగించిన మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను.
అలాగే మన మన కార్యకర్తలు అందరూ నన్ను ఈ పొజిషన్కి తీసుకురావడానికి నేను మనస్ఫూర్తిగా దండాలు పెడుతున్నాను. మరింత అభివృద్ధి చేస్తానని మీ అందరికీ తెలియచేస్తున్నాను. ఈ అభివృద్ధి భాగంలో మనం చేసే మొదట పని ధ్వజస్తంభం పూర్ణ ప్రతిష్ట. గతం 120 నుంచి 150 సంవత్సరాలు ఈ ధ్వజస్తంభం పురాణిది. ప్రస్తుతం మనం ఇది మరి పూర్ణ ప్రతిష్ట చేయవలను. అలాగే కొన్ని పాత ఎలక్ట్రిక్ వైరింగ్ మార్పు, వాటర్ ప్యూరిఫైయర్ అన్నీ మనం మార్పు చేసేసి మీ పెద్దల సలహాలు స్వీకరించి నేను ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తానని మీ అందరికీ తెలియచేస్తున్నాను.
భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా గల నెహ్రూ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్ రెడ్డి, పిసిసి ఉపాధ్యక్షుడు మార్టిన్ లోథర్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. బాలేపల్లి మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత అభివృద్ధి పదంలో నడిపించడానికి పంచవర్ష ప్రణాళికలు, పెద్ద డ్యాంలు నిర్మాణం చేసిన ఘనత నెహ్రూకే దక్కుతుందని అన్నారు. మంచి పరిపాలనా దక్షుడిగా దేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించినటువంటి నాయకుడిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని అన్నారు. పంచవర్ష ప్రణాళికలు అమలు చేసి దేశాన్ని అన్ని రంగాల్లో ప్రగతి బాటలో నడిచేలా కృషి చేసిన మహనీయుడు నెహ్రూ అని అన్నారు. టీకే మాట్లాడుతూ ప్రధాని మోదీ పదే పదే నెహ్రూపై విమర్శలు చేస్తున్నారని, నెహ్రూ దేశానికి చేసిన అభివృద్ధి నేటికి కూడా కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తోందని అన్నారు. పంచవర్ష ప్రణాళికలు, భారీ నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం చేసి రైతులు పంటలు పండించి దేశానికి ఆహారం అందించేలా చేసిన ఘనత నెహ్రూకే దక్కుతుందని అన్నారు. అటువంటి మహానాయకుడిపై మోదీ విమర్శలు చేయడం సిగ్గుచేటని అన్నారు. నెహ్రూ మార్కు పాలన చేయలేక దేశాన్ని అప్పుల పాలు చేసిన మోదీ దేశాన్ని ముందుకు నడిపించడంలో విఫలమయ్యారని విమర్శించారు. ఇంకా కార్యక్రమంలో పిసిసి కార్యదర్శి బెజవాడ రంగారావు, ఉపాధ్యక్షుడు మార్టిన్ లోథర్ మాట్లాడుతూ నెహ్రూ దేశానికి చేసిన సేవలను చిరస్మరణీయమని కొనియాడారు. అనంతరం బాలలకు పుస్తకాలు, పెన్నులు, స్వీట్స్ పంపిణీ చేశారు. ప్రచార కమిటీ అధ్యక్షులు డాక్టర్ వడియార్, జిల్లా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ దేవత సుధాకర్, అధికార ప్రతినిధి అడుసుమిల్లి రమేష్, మచిలీపట్నం జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్, సిటీ కాంగ్రెస్ సెక్రటరీ పట్నల శ్రీనివాస్, ఎస్ఎస్ఎల్ బత్తిన చంద్రరావు, డాక్టర్ సెల్ అధ్యక్షులు డాక్టర్ రాజశేఖర్, జిల్లా లింగ్విస్టిక్ చైర్మన్ కిషోర్ కుమార్ జైన్, కేకేసి జిల్లా చైర్మన్ దొంతమల రామ్ కుమార్, తాడి హరిబాబు, వంశీ తదితరులు పాల్గొన్నారు. ఈ దేశ ప్రజలందరితో కూడా పండిట్ అనే బిరుదుతో పిలిపించుకున్నటువంటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క జయంతి కార్యక్రమం. ఈ కార్యక్రమం సందర్భంగా నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఆ మహనీయునికి నివాళులు అర్పించే నిమిత్తం మేమందరం కూడా నగర కాంగ్రెస్ అలాగే జిల్లా కాంగ్రెస్ కూడా ఇక్కడికి విచ్చేసి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు విశ్వేశ్వరరెడ్డి గారు ఇచ్చేశారు. అలాగే వివిధ నియోజకవర్గాల నుంచి నగరం నుండి అనేక మంది నాయకులు ఇచ్చేశారు. వారందరికీ కూడా మా నగర కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ దేశ స్వాతంత్రానంతరము మొట్టమొదటి ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ గారు బాధ్యతలు చేపట్టి పంచవర్ష ప్రణాళికను నిర్మించి ఈ దేశ అభివృద్ధిని బాటలు వేసినటువంటి మహనీయుడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు. ఆయన పంచవర్ష ప్రణాళికల ద్వారా అనేక ఆనకట్లు కట్టించి నీటిపారుదలను కల్పించి దేశంలో వ్యవసాయాన్ని పెంచి నీళ్ళ విప్లవం తీసుకొచ్చి పాల ఉత్పత్తులను పెంచి అలాగే పరిశ్రమలను స్థాపించి ఇవాళ చాలామంది నాయకులు చెప్పే ఈ అభివృద్ధిని ఆ రోజు బాటలో వేసిన మహా వ్యక్తి మహనీయుడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు. ఈ దేశ ప్రజలు ఏదైనా రుణపడి ఉన్నారంటే ఒక గాంధీ నెహ్రూ కుటుంబానికి మాత్రమే. ఎందుకనకంటే వారు ఈ దేశం కోసం త్యాగాలు చేసినటువంటి వ్యక్తులు, వారు నిత్య స్మరణీయులు మనకి. కాబట్టి ఇవాళ దేశంలో ఉన్నటువంటి అధికారంలోకి వచ్చినటువంటి అర్ధదారుల అధికారం వచ్చినటువంటి మతతత్వ శక్తులు, కొంతమంది నాయకులు గాంధీ నెహ్రూ కుటుంబాలను విమర్శిస్తూ ఒక రకంగా హేళనగా మాట్లాడటం ఒక ఫ్యాషన్గా మారింది. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఆలోచన చేయండి. ఆ కుటుంబాలు లేకపోతే వాళ్ళ యొక్క మన పరదాస్యంలోనే ఉండేవాళ్ళం. సోదరులు జిల్లా సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు మురళి గారికి, కిషన్ రెడ్డి గారికి, జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి అవ్వకముందు 30 కోట్ల మంది భారతదేశంలో జనాభా ఉండేవారు. ఆకలి సావులుండి ఈయన ప్రధానమంత్రి అయ్యాక దేశం అంతా కూడా డ్యాములు కట్టి
మన దేశ పంట ఇతర దేశాలకు వెళ్ళేలా చేసిన మహనీయుడు. తర్వాత చిన్న ఇష్యూ ఏంటంటే ఆయన ప్రధానమంత్రి ఉండగా ఒకసారి రైల్వే గేట్ దాడుతుంటే గేట్ ఆఫీసర్ ఏంటి వెళ్ళకూడదండి అని. అప్పుడు ట్రైన్ వెళ్ళక తెస్తే మీ పని నువ్వు చేసావయ్యా అని చెప్పారు నెహ్రూ గారు. ఇవాళ భారతదేశంలో గాంధీ నెహ్రూ గారు సూర్య చంద్రులు ఉన్నంతసేపు ఉండదని చెప్తూ సెలవు తీసుకుంటాం. భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క పుట్టినరోజు. దీనిని మన భారతదేశం అంతా కూడా బాలల దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఆయనకి చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. చిన్నపిల్లలంటే ఆయనకి చాలా ఇష్టం కాబట్టి ఈ రోజు బాలల దినోత్సవంగా మన భారతదేశం అంతా కూడా మనం జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈవేళ మన భారతదేశ ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు మాట్లాడితే చాలు ప్రతి మీటింగ్లో జవహర్లాల్ నెహ్రూ అలా చేశాడు, నెహ్రూ ఎలా చేశాడు, దేశాన్ని పాడు చేశాడు అన్నాడు. ఈవేళ నెహ్రూ మాట ఎత్తే అర్హత కూడా నరేంద్ర మోడీకి లేదు. ఎందుకంటే జవహర్లాల్ నెహ్రూ గారు భారత ప్రధానిగా ఉన్నప్పుడు ఈ నరేంద్ర మోడీ గారు ప్లాట్ఫారం మీద టీలు అమ్ముకునేవాడు. అటువంటి వ్యక్తి. అసలు భారతదేశానికి స్వతంత్రం రావడానికి కారణం మోతీలాల్ జవహర్లాల్ నెహ్రూ ఫ్యామిలీ. వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తిపాస్తులన్నీ కూడా స్వతంత్ర పోరాటంలో ఖర్చు పెట్టి ఈ దేశానికి మరి వాళ్ళు స్వతంత్రం రావడానికి వాళ్ళ యొక్క ఆస్తులు అన్నీ కూడా త్యాగాలు చేసినటువంటి వ్యక్తులు. ఎందుకంటే ఈ నరేంద్ర మోడీ గారికి చరిత్ర తెలియదు. ఎందుకంటే ఆయన చదువుకోలేదు కాబట్టి ఆయనకి చరిత్ర తెలియదు. ఈవేళ మాట్లాడితే ఈ నెహ్రూ ఏం చేశాడు అంటాడు. మరి నెహ్రూ ప్రధానమంత్రి కాకముందు, మనకి స్వతంత్రం రాకముందు మన సూది కూడా విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకునే వాళ్ళు, సూది కూడా తయారు చేసేవాళ్ళు కాదు. మరి జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత హెవీ ఇండస్ట్రీస్ బిలాయ్, దుర్గాపూర్, రూర్కెలా వంటి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ స్థాపించాడు. అలాగే లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్స్ బాక్రానంగల్, ఏరాకుడి ప్రాజెక్టు, నాగార్జున సాగర్ అటువంటి ప్రాజెక్టులు స్థాపించాడు ఆయన. ఈవేళ ఐఐటీలు ప్రపంచంలోనే పేరుగన్నటువంటి విద్యా సంస్థలు ఐఐటీలు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆయనే స్టార్ట్ చేశాడు. ప్రముఖ సంఘ సంస్కర్త, స్త్రీ విద్యకు పునాదులు వేసిన కందుకూరి వీరేశలింగం ఆశయాలను నేటి పాలకవర్గం నీరుగార్చే ప్రయత్నం చేస్తోందని సిపిఎం తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి టి అరుణ్ విమర్శించారు. రాజమహేంద్రవరం ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో హితకారిణి సమాజం చైర్మన్లుగా పనిచేసిన వారు కందుకూరి విద్యా సంస్థల అభివృద్ధికి కృషి చేశారని, అయితే నేటి పాలకవర్గం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని అన్నారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న విద్యా సంస్థలపై మీరు పెత్తనం చేయాలని చూడడం దుర్మార్గమని అన్నారు. ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ పాలకవర్గం సభ్యులు, చైర్మన్లు కందుకూరి రాజ్యలక్ష్మి మహిళా కళాశాలలోనికి వెళ్లి హాస్టల్ విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేశారని అన్నారు. పాలకవర్గ సభ్యుల తీరును ఎస్ఎఫ్ఐ నాయకులకు చెప్పడంతో విద్యార్థి సంఘం నాయకుడు అక్కడకు చేరుకొని పాలకవర్గ తీరును ఖండించారు. ప్రభుత్వంలో విలీనమైన విద్యా సంస్థలకు హితకారిణి సమాజానికి సంబంధం ఏమిటని ఆయన ప్రశ్నించారు. అసలు ఆడపిల్లల హాస్టల్లోకి ఎందుకు వెళ్లారని పాలకవర్గ సభ్యులను అరుణ్ ప్రశ్నించారు. మీరు చేస్తున్న అరాచకాలను ప్రశ్నిస్తే కేసులు పెడతారా అని నిలదీశారు. 1905 కందుకూరి వీరేశలింగం హితకారిణి సమాజాన్ని ఏర్పాటు చేసి విద్యా సంస్థలను ఏర్పాటు చేసి తన యావదాస్తిని దానికి రాశారని గుర్తు చేశారు. 1972లో ధర్మాదాయ దేవాదాయ శాఖ పరిధిలోకి వెళ్లాయని, అయితే కందుకూరి ఆస్తుల ఆదాయాన్ని ఎండోమెంట్కు ఖర్చు చేశారు తప్ప ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఒక్క రూపాయి కూడా ఈ విద్యా సంస్థలకు ఉపయోగించలేదని అన్నారు. ఎస్కేఆర్ ఉమెన్స్, ఎస్కేవిటి కళాశాల, ఎస్కేవిటి ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఎస్కేవిటి తెలుగు మీడియం పాఠశాల విద్యా సంస్థలను ప్రభుత్వంలో విలీనం చేశారని అన్నారు. అసిస్టెంట్ కమిషనర్, పాలకవర్గ సభ్యులు కందుకూరి ఆశయాలు తెలుసుకొని ప్రవర్తిస్తే బాగుంటుందని అన్నారు. ఎస్ఎఫ్ఐ నాయకులను గూండాలు అంటూ ఏసీ సంబోధించడాన్ని అరుణ్ ఖండించారు. కందుకూరి వీరేశలింగం అసలు వీలునామాలో ఏమి రాశారో తెలుసుకొని అవగాహన పెంచుకోవాలని అన్నారు. హితకారిణి సమాజం మాజీ చైర్మన్స్ ఉన్నవారు ఈ విద్యా సంస్థల అభివృద్ధికి కృషి చేశారని, అది తెలుసుకొని ప్రస్తుత పాలకవర్గం ప్రవర్తించాలని అన్నారు. కందుకూరి విద్యా సంస్థల ఆస్తుల పరిరక్షణకు అవసరమైతే అన్ని ప్రజా సంఘాలను ఐక్యం చేసి పోరాడతామని అరుణ్ కోరారు.
కొంతమంది మాటలు విని పోలీసులు అనవసర రాద్ధాంతం చేయడం మానుకోవాలని, విద్యార్థి సంఘాల నేతలపై తప్పుడు కేసులు పెట్టవద్దని హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో సిపిఎం నగర కార్యదర్శి కర్రి రామకృష్ణ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి పవన్, జిల్లా కమిటీ సభ్యులు ఎస్ఎస్ మూర్తి, బివిఎల్ పూర్ణిమరాజు తదితరులు పాల్గొన్నారు. దానికి సంబంధించి అనేక రకాలైనటువంటి మంచి పనులు చేశారు. ఆల్రెడీ అప్పారావు గారు చేశారు, బొడ్డిగ శ్రీనివాస్ గారు కూడా చేశారు. కానీ చైర్మన్గా ఇచ్చిన వాళ్ళ చైర్మన్ గారిని అడుగుతూ ఉన్నాను, మీరు మీ ఎమ్మెల్యే గారు తండ్రి గారు చేసిన మంచి పనులన్నింటినీ చెరిపేదలుచుకున్నారా చైర్మన్ గారిని అడుగుతూ ఉన్నాను. ఇవాళ ఈ రకమైన పనులు చేసుకొచ్చి వీరేశలింగం విద్యా సంస్థలు రోడ్డుకి ఇచ్చే పని చేస్తారా అని అడుగుతూ ఉన్నాను. మీరు పాలక మండలి ఎన్నికయ్యారు. వీరేశలింగం గారేమో స్త్రీల విద్య కోసం యావదాస్తిని దారపోశాడు, యావదాస్తిని దారాదత్తం చేశాడు. మీరు పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవానికి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పాలక మండలి ప్రమాణ స్వీకారం చేశారు. నేను అడుగుతా ఉన్నాను, మీ పాలక మండలి ప్రమాణ స్వీకారం ఖర్చు డబ్బులు ఎతకాని సమాజం డబ్బులా, మీ సొంత డబ్బులా? నిజంగా మీ సొంత డబ్బులు అయితే మీ సొంత డబ్బులు కూడా అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం వచ్చింది. వీరేశలింగమే ఆస్తి అంతా దానం చేస్తే ఆ ట్రస్ట్ని కాపాడటం కోసం వచ్చిన మీరు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ప్రమాణ స్వీకారాలు దేనికని అడుగుతూ ఉన్నాను. ఇది రాజకీయం కాదా అని అడుగుతూ ఉన్నాను. వీరేశలింగం ఆశయాలు నెరవేర్చడానికి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ప్రమాణ స్వీకారాలు చేస్తారా? ఏ రకమైన పద్ధతి ఇది? ఏ రకమైన వ్యవహారం ఇది? అందుకని పాలక మండలి సభ్యులు మీరు విద్యార్థి సంఘాల నాయకులు గొండాలు అనకండి. మీరు వాస్తవాలు తెలుసుకొని చెప్పండి. నేను చెప్పదలుచుకుందే అంటే రాజమండ్రి శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు గారు మీరు వాస్తవాలను పరిశీలన చేయండి. పరిశీలన చేసి ఈ వీరేశలింగం గారి ఆశయాల్ని ఆదిరెడ్డి అప్పారావు గారు ఎట్లయితే నిలబెట్టడానికి పనిచేశారో అదే పద్ధతిలో మీరు ఈ పాలక మండలి చేత కూడా పనిచేయండి చెప్పి మేము కోరుతా ఉన్నాము. ఇవాళ కూడా మేము చెప్పదలుచుకుంది అంటే వీరేశలింగం గారి ఆశయాలు నెరవేర్చడం అంటే ఇవాళ మన కోటిపల్లి బస్ స్టాండ్ దగ్గర ఉన్న ఎస్కేవిటి కాలేజీ స్కూలు వాటిని కూడా గవర్నమెంట్లో విలీనం చేయండి. ఎందుకంటే అవి అన్ఎయిడెడ్లో ఉండిపోయి కొనారిల్లిపోయినాయి. కాలేజీలు అసలు పిల్లలు లేకుండా ఉపాధ్యాయులకి జీతాలు లేకుండా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాటిని కూడా ఇవాళ దీంట్లో విలీనం చేసి ఆయన ఆశయాల్ని చిరకాలం నిలబడేలాగా, అందులో పిల్లలు చదువుకునేలాగా దానికి నిలబెట్టాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. పోలీసులు అనవసరమైన జోక్యం చేసుకుని ఇవాళ ఎవరో చెప్పారని చెప్పని తప్పుడు కేసులు పెట్టద్దు, తప్పుడు కేసులు విత్డ్రా చేసుకోండి. లేకపోతే రాజమండ్రిలో ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాలను అఖిల పక్షాలను సమీకరించి ఈ తప్పుడు కేసులకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తామని కూడా తెలియజేస్తాను. టౌన్ హాల్ జూబ్లీ లైబ్రరీ కార్యదర్శి డిసిసిబి మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు ఆధ్వర్యంలో మెయిన్ రోడ్లో గల గాంధీ, నెహ్రూ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భారతదేశ తొలి ప్రధాని, జాతీయ నేత పండిట్ జవహర్లాల్ నెహ్రూ 136వ జయంతిని పురస్కరించుకొని జూబ్లీ లైబ్రరీ రీడింగ్ రూమ్, సమాజ్ టౌన్ హాల్ వారి ఆధ్వర్యంలో జూబ్లీ లైబ్రరీ కార్యదర్శి డిసిసిబి మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజుచే ఏర్పాటు చేయబడిన కార్యక్రమంలో స్థానిక మెయిన్ రోడ్లో గల గాంధీ, నెహ్రూ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వతంత్ర భారతదేశానికి తొలి ప్రధానిగా దేశాభివృద్ధికి పాటుపడిన గొప్ప నాయకుడని, దేశ ప్రజలందరూ ఈరోజు ఆయనను తలుచుకుని నివాళులర్పించవలసిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాల్ రాయుడు, టౌన్ హాల్ కార్యవర్గ సభ్యులు మోర భరద్వాజ, నల్లం శ్రీను, కె సత్యనారాయణ, కోటిపల్లి కేశవరావు, కర్రి కాశీ విశ్వనాథ్, వలవల చిన్ని, లైబ్రేరియన్ విటివి సుబ్బారావు, దేవిశెట్టి రాజా, ఎస్వి రమణారావు తదితరులు పాల్గొని నివాళులర్పించారు. మరి ఆయన టైంలో దేశం ఎంతో అభివృద్ధి చెందింది. ఎన్నో పంచవలస ప్రణాళికతో ఎన్నో ప్రాజెక్టులు అన్నీ కూడా నిర్మిస్తుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ చిల్డ్రన్స్ డేకి జూబ్లీ రీడింగ్ రూమ్ సమాజ్ తరఫున మరి ఇక్కడ కార్యక్రమం చేసి మరి స్టూడెంట్స్ని అందరినీ కూడా గ్యాదర్ చేసి భారీ కార్యక్రమం చేసి ఈసారి స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ ఎగ్జామ్స్ ఉన్నాయి. అని చేత మా కార్యక్రమం కూడా సాయంత్రం 6 గంటల నుంచి పెట్టాం.
టౌన్ హాల్లో గ్రంథాలయ వారోత్సవాలు టౌన్ హాల్లో 6 గంటల నుంచి స్టార్ట్ చేస్తున్నాం. మరి అందరూ కూడా ఈ కార్యక్రమానికి దయించి పాత్రికేయ సోదరులందరూ కూడా రావాలని ఆహ్వానిస్తూ బాలల దినోత్సవం సందర్భంగా విద్య మరియు సాంస్కృతిక రంగాలలో ప్రతిభ కనబరిచిన సుమారు 100 మంది విద్యార్థులకు సర్టిఫికేట్లు మరియు బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ది యంగ్ మెన్స్ వైస్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో సంఘం అధ్యక్షులు పచ్చిగొల సురేష్ కుమార్ అధ్యక్షతన బాలల దినోత్సవం సందర్భంగా విద్య మరియు సాంస్కృతిక రంగాలలో ప్రతిభ కనబరిచిన సుమారు 100 మంది విద్యార్థులకు సర్టిఫికేట్ మరియు బహుమతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాలం నరసింహరావు నాని ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు సోమేష్, రమేష్ తదితరులు అందరూ పాల్గొన్నారు. బాలల దినోత్సవ శుభాకాంక్షలు మా యంగ్ మ్యాన్స్ అసోసియేషన్ తరఫున. ఈరోజు బాలల దినోత్సవ కార్యక్రమాన్ని మన వైఎంఈఏ సంఘ భవనంలో కొంత వినూత్నంగా చేయాలన్న ఉద్దేశంతో నగరంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లోని ప్రతిభావంతులైన విద్యార్థులకు వాళ్ళ వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచి వాళ్ళ స్కూల్కి మంచి పేరు తీసుకురావడంలో సహకరించిన విద్యార్థుల్ని సెలెక్ట్ చేసుకుని సుమారు 20 స్కూల్స్ నుంచి 100 మంది విద్యార్థులకు వైఎంఈఏ తరఫున సర్టిఫికేట్ ఆఫ్ ఎక్సలెన్స్ పేరుతో సర్టిఫికెట్టు, అలాగే బ్లాంకెట్టు, బిస్కెట్ ప్యాకెట్, మన అబ్దుల్ కలాం గారి చరిత్రని వివరించే ఒక బుక్కు, ఇలాగ ఒక కిట్లు వాళ్ళకి బహుమతిగా ఇవ్వడం జరిగింది. మరి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ వ్యాపారవేత్త అయిన నాలం నరసింహరావు గారు, అలాగే డాక్టర్ సతీష్ గారు మనకి ముఖ్య అతిథిగా విచ్చేశారు. కార్యవర్గ సభ్యులందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరంలాగే దిగ్విజయంగా నడుపుకుంటున్నాము. ఈ సందర్భంగా మరొకసారి పిల్లలందరికీ కూడా బాలల దినోత్సవ శుభాకాంక్షలు. వాళ్ళు ఉజ్వలమైన భవిష్యత్తుకి చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాలల దినోత్సవం సందర్భంగా ఎన్ కృష్ణ సింధూరి సహకారంతో అనారోగ్య చిన్నారులకు పౌష్టికాహారం పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. బాలల దినోత్సవం సందర్భంగా శుక్రవారం రెడ్ క్రాస్ ఆఫీస్ నందు రెడ్ క్రాస్ సొసైటీ తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో ఎన్ కృష్ణ సింధూరి సహకారంతో అనారోగ్య చిన్నారులకు పౌష్టికాహారం పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ డాక్టర్ జి తరుణ్ హాజరై మాట్లాడుతూ, చైర్మన్గా ఎన్నికైన తర్వాత మొదటి కార్యక్రమం ఇలా చిన్నారులకు పౌష్టికాహారం అందించడం, వారి ఆరోగ్యానికి సహకరించడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మేనేజ్మెంట్ కమిటీ కోశాధికారి డాక్టర్ జి మహాలక్ష్మి, సభ్యులు ఎం పద్మావతి, బల్లా శ్రీనివాసరావు, భోను రామకృష్ణ, జిల్లా సమన్వయకర్త పి రాంబాబు, పిల్ల నాగపద్మ, ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల, యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్స్ పాల్గొన్నారు.
వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. రూరల్ నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలబెడదాం. మరో 30 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టబోతున్నాం. ప్రజా సమస్యలపై కలిసికట్టుగా పనిచేద్దాం. కార్యకర్తలు తీసుకువచ్చే సమస్యలపై స్పందిస్తాం. కష్టపడి పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు వస్తుంది. జనసేన బీజేపీ శ్రేణులతో సమన్వయంతో వెళ్దాం. ఆర్థిక ఇబ్బందులున్న కూటమి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తోంది. వైసీపీ వాళ్ళ విమర్శలను తిప్పికొట్టాలి. రూరల్ నియోజకవర్గ టీడీపీ కమిటీల ప్రమాణ స్వీకారంలో ఎమ్మెల్యే గోరంట్ల. అంగరంగ వైభవంగా శ్రీ ఉమా మార్కండేయ స్వామి ఆలయ పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం. 2029లో రాబోయే పుష్కరాలకు ప్రజలకు సేవ చేసే భాగ్యం ఈ పాలక మండలికి రావడం ఎంతో అదృష్టంగా భావించాలి. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. దేశ ప్రగతిని మలుపు తిప్పిన మహనీయుడు స్వర్గీయ పండిట్ జవహర్ లాల్ నెహ్రూ. కాంగ్రెస్ శ్రేణులు ఘన నివాళి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.